దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబమునకు దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయం 4-5 వచనాలు. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకమును జయించువాడు మరి ఎవడు? ప్రియులారా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము మన విశ్వాసమే విజయం. ప్రియులారా, సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 4వ వచనములో గొల్యాతు ఒక యోధుడుగా బయటకు వచ్చాడు. మరి దావీదైతే దేవునిలో నమ్మకం కలిగి ఉండడం వల్ల మహాయోధుడు అయ్యాడు. ప్రియులారా, ప్రభు అయిన దేవుని నామంలో మనం ఎంతటి గొల్యాతునైనా లేక మరో రాక్షస సమ్ముడైనా సునాయాసముగా మనం ఓడించగలం అని దావీదు మనకు నేర్పుతున్నాడు. ప్రియులారా, యేసుక్రీస్తు యోధులకే యోధుడు. ఆయన అనుచరులుగా మనము కూడా యోధులమని పిలువబడవచ్చు. రాథోడ్ అనేటువంటి ఒక అథ్లెట్ భారతదేశానికి గర్వకారణంగా ఉన్నాడు. ఆగస్టు 2004లో ఏథెన్స్లో జరిగిన ఒలింపిక్స్లో ధనుర్విద్యలో ప్రతిష్టాత్మకమైన వెండి పతకం సాధించి పెట్టాడు. 4 సంవత్సరాలు కానీ ఆ పిమ్మట కానీ మరో యోధుడు ఆ స్థానాన్ని అధిగమించే వరకు రాథోడ్ మాత్రమే యోధుడుగా కొనసాగుతాడు. కానీ పరలోక యోధుడైన మన యేసుక్రీస్తు ప్రభు ఒక ప్రత్యేక ప్రాంతానికో ఒక ప్రత్యేక దేశానికో కాక యావత్ ప్రపంచానికి మహా గొప్ప విజయం, గౌరవం, ఘనత సాధించి పెట్టాడు. ప్రియులారా, ఆయనకు పూర్వము కానీ తర్వాత కానీ అంతటి మహాయోధుడు లేడు. ఆయన జగత్ ప్రసిద్ధమైన యోధుడు. మానవ చరిత్రలో కనీవిని ఎరగని మహాసమరములో ఆయన పోరాడి జయముంది లెక్కలేనన్ని కీర్తి కిరీటాలు ధరించాడు ఆయన. ప్రియులారా, ఇప్పుడు మనం మంచి పోరాటము పోరాడి ధైర్యశాలురమై ప్రగాఢ విశ్వాసముతో పందెములో పరిగెత్తగలం. అయితే మన పోరాటం ఎలా ఉండాలి? దేవుని యొక్క సర్వాంగ కవచాన్ని ధరించి మనం పరిగెత్తాలి. ప్రియులారా, మహాయోధుడైన యేసునిపై దృష్టిని సారించి భారముగానున్న పాపములన్నింటినీ విసిరివేసి మనము విశ్వాసంతో పరిగెత్తాలి. ప్రియులారా, ఇత్తడి లేదా వెండి పథకం కొరకు కాక బంగారు కిరీటాన్ని సాధించేటువంటి పరుగు కావాలి. మన కొరకు నీతి కిరీటాన్ని ప్రభుంచాడు. ఆ నీతి కిరీటము కొరకై విశ్వాసంతో మనం పరిగెత్తితే మన విశ్వాసమే గొప్ప విజయాన్ని అందిస్తుంది, నీతి కిరీటాన్ని మనకు అందిస్తుంది. దేవుడు మిమ్మును మీ కుటుంబాన్ని దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీ పరిశుద్ధ నామమునకై వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను దయచేసి మా జీవితంలో మరి ఒక నూతన దినాన్ని మీరు మాకు అనుగ్రహించినందులకే స్తోత్రాలు. ప్రభువా, ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు అనుగ్రహించండి. మా ప్రతి బలహీనత నుండి విడుదలనివ్వండి. తండ్రి, ఉదయమునే లేచి ఆయన ఈ దిన దీవెనలతో ప్రభా మమ్మల్ని నింపి తండ్రి, ఉదయం లేచి మిమ్మల్ని
మహిమపరిచే కృపను మాకందరికీ మీరు అనుగ్రహించినందుకే స్తోత్రాలు. నేటి మా పనులలో, ప్రయాణాలలో మీరే తోడుగా ఉంటున్నందుకు మరొకసారి వందనాలు చెల్లిస్తున్నాము. ప్రభువా, నీ సేవా పరిచర్య చేయుచున్న ప్రతి సేవకుని మీరు దీవించండి నాయన. నీ ఆత్మతో నింపండి ప్రభువా. తండ్రి, పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకొనుచున్న బిడ్డలను దీవించండి. నూతన ఆశీర్వాదములు వారికి అనుగ్రహించండి. బలహీనులైన బిడ్డలను బలపరిచి ఆరోగ్యవంతులుగా చేయండి. చదువుకుంటున్న బిడ్డలకు మీరు తోడుగా ఉండి జ్ఞానాన్ని ఇవ్వండి. జ్ఞాపక శక్తిని దయచేయండి. దూర దూర ప్రాంతాలలో ఉంటున్న ప్రియులైన వారందరినీ దీవించండి నాయన. మీకే వందనాలు, స్తోత్రాలు. ప్రభువా, ఈ సమయంలో ప్రత్యేకించి తండ్రి, నీ సేవ పరిచర్య చేస్తున్న ప్రతి సేవకుని కొరకు, సార్వత్రిక క్రైస్తవ సంఘం కొరకు ప్రార్థిస్తున్నాను. దీవించి ఆశీర్వదించండి, అభివృద్ధిపరచండి. దేవా, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, కష్టపడి పని చేసుకుంటున్న బిడ్డలందరినీ ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకు తోడై ఉండును గాక.